హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు బీరకాయ కర్రీ చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. మీకు కారం కావాలంటే దీనిలో కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. మసాలాలు కూడా ఎక్కువ ఏం లేదండి. ఇక్కడ బీరకాయలు 1 కేజీ తీసుకొచ్చినానండి. ఈ బీరకాయల్ని బాగా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా, అంటే చాలా చిన్న పీసెస్ కాదండి, కొంచెం మీడియం పీసెస్గా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, అట్లా మీరు కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడాను కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కర్రీ కదా. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకండి. ఒక స్టీల్ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. దాంట్లో సాసులు, జీలకర్ర అది కొంచెము చిట్లినాక నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై కావాలండి. నెక్స్ట్ కరివేపాకు కూడాను దాంట్లోనే వేసేసేయాలండి. వేసి బాగా కలిపినాక ఇప్పుడు ఆనియన్స్ ఉడకాలి కదండి, దానికి 1 స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలపాలండి. నెక్స్ట్ అది ఉడికేకి 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఆనియన్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయలన్నీ వేసేసి ఆనియన్స్, ఈ బీరకాయ అంతాను బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీయాలండి. మూత పెట్టి తీసినాక చూస్తే నీళ్ళన్నీ దాంట్లో వచ్చేసి ఉంటుందండి. అసలు నేను నీళ్ళు వేయనే లేదు. నెక్స్ట్ బాగా కలిపేసి 1/2 స్పూన్ పసుపు వేయాలండి. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చండి. వేసుకుని బాగా కలిపినాక మళ్ళీ ఒక 5 సెకండ్స్ అండి మూత పెట్టి తీయాలండి. నెక్స్ట్ ఇంకా బాగా కలిపేసి, ఎందుకంటే 5 సెకండ్స్ అయినాక తీయాలా, మాడిపోతుందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి కదండి. నెక్స్ట్ నేను టేస్ట్ చెక్ చేసుకున్నానండి. నాకు కొంచెము సాల్ట్ కానీ నెక్స్ట్ కారం కానీ తక్కువ అయిందండి. ఇంకో 1 స్పూన్ వేసుకుని బాగా కలిపేసి 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. నెక్స్ట్ ఇప్పుడు 5 సెకండ్స్ అయిందండి. మూత పెట్టి తీసినాక బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి నెక్స్ట్ 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. మూత పెట్టి తీసినాక ఆయిల్ అంతాను పైకి వచ్చేసి ఉంటుందండి. అంటే ఇంకా బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ బీరకాయ కూర వచ్చేసి చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ యూస్ చేస్తున్న స్టీల్ కడాయి చాలా బాగుందండి. ఈ కడాయి గురించి నేను ఒక వీడియో పెట్టినాను, మీరు వెళ్ళి చెక్ చేయించండి. నెక్స్ట్ ఈ కర్రీలో కొంచెం వాటర్ ఉంది అనుకుంటున్నారు కదండి, నేను ఇక్కడ 20 మినిట్స్ అయినాక తీసి చూపిస్తానండి. అసలు నీళ్ళే లేదండి, బాగా గట్టిగా అయిపోయిందండి ఆ కర్రీ అంతాను. ఓకేనండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ కానీ షార్ట్ నోటిఫికేషన్ కానీ మీకు వస్తాయండి. బాయ్ అండి.